సీతామడి లేదా సీతామర్హి ఈ ప్రదేశం శ్రీరామచంద్రుని యొక్క సతీమణి సీతమ్మ తల్లి జానకి మాత తనువు చాలించిన ప్రదేశం. ఈ కష్టాలిక నేను పడలేను, చాలా ఇబ్బందులు పడ్డాను. భూలోకంలో తను పడ్డ కష్టాలు మరెవరూ పడలేదు. ఇక చాలమ్మ నాకు అంటూ సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం, భూమిలోకి వెళ్ళిన ప్రదేశం. ఇక్కడ భూదేవి సీతమ్మ తల్లి యొక్క మాతృమూర్తి. అమ్మ నన్ను ఇక నీలోకి తీసుకెళ్ళు అంటూ పిలవగానే భూమి అలా విచ్చుకుపోయి ఒక మడుగులాగా ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ మడుగు. భూమి ఇక్కడ పెద్ద రంధ్రంలాగా ఏర్పడితే ఆ మధ్యప్రదేశంలో ఈమె సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళినాక భూమి మళ్ళా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఆ వెళ్ళిన ప్రదేశం వరకు మిగతా ప్రాంతం అంతా అలానే మడుగులాగా ఉంటుంది. ఎక్కడైతే సీతమ్మ తల్లి లోపలికి వెళ్ళిందో ఆ ప్రదేశం మనం ఆ రాళ్ళలో నుంచి సీతమ్మ విగ్రహం నిలబెట్టిన ప్రదేశం, మిగతా అంతా మడుగు. ఇక్కడ ఒక సుందరమైన మంచి భవనం నిర్మించారు. అమ్మవారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాలరాతితో చేసిన ఒక విగ్రహం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క విగ్రహం తెల్లని కురులు విరబోసుకొని కాషాయ వస్త్రం ధరించి ఆ భూమి రాళ్ళ మధ్యలో ఉంది. ఆ భూమిలోకి వెళ్ళిన ప్రదేశంగా దీన్ని మొత్తం కూడా పురాణాలు ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. ఈ సీతామడి లేదా సీతామర్హి ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ సమీపంలో. అలహాబాద్ అంటే మనం ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నాం. ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నది కలిసే ప్రదేశం. ఈ ప్రయాగరాజ్ నుంచి 70 కిలోమీటర్లు కాశీ వెళ్ళే మార్గంలో ఉంటుంది. ప్రధాన హైవేకి లోపలికి వెళ్ళాలి కాస్త. అలా వెళ్ళిన తర్వాత యొక్క గుడిని చేరుకోవచ్చు. ఇక్కడే రకరకాల గుళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత ప్రధానమైనది మాత్రం ఇది సీతామడి, సీతమ్మ వారు భూమిలోకి ప్రవేశించిన ప్రదేశం. ఈ లవకుశుల్ని శ్రీరామచంద్రుడికి అప్పగించి ఇంకా చాలు నాకు ఈ జీవితము అని చెప్పేసి ఆమె తనువు చాలించిన ప్రదేశము. భారతదేశంలో రామాయణం సంబంధించిన ఇతివృత్తంలో చాలా ప్రధానమైన భూమిక పోషించిన యొక్క పాత్ర సీతాదేవి పాత్ర. సీతాదేవి యొక్క తనువు చాలించిన ప్రదేశమే ఈ సీతామడి లేదా సీతామర్హి. సో మనం ప్రయాగరాజ్ నుంచి కాశీ వెళ్ళే మార్గంలో ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళి ప్రయాగరాజ్ వెళ్ళాలనుకున్నప్పుడు లేదా ప్రయాగరాజ్ నుంచి రిటర్న్లో కాశీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీతామడిని చూడండి. అమ్మవారు భూమిలోకి వెళ్ళిన ప్రదేశాన్ని చూస్తే ఆ పాత మనం లవకుశ సినిమాలో లేదా రామాయణం సినిమాలో చూసిన ఏదైతే ఉన్నాయో మనకు విజువల్స్ ఒకసారి మళ్ళీ గుర్తుకొస్తాయి. సీతమ్మ విగ్రహం అచ్చం సీతాదేవి మనం ఎలా అయితే ఉంటుందనుకుంటామో అలానే ఆ జనపనారతో కట్టిన చీర లాంటిది కట్టుకొని తెల్లటి జుట్టు ఎరబోసుకొని ఆ మొహంలో కూడా ఇక చాలు ఈ జీవితం అన్నట్లుగా భంగిమలు ఏర్పాటు చేస్తూ ఆ రకమైన మెళకువలతోటి ఇక్కడ విగ్రహాన్ని కూడా తయారు చేశారు. అద్భుతమైన ప్రదేశం, ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం ఇది.